బాబా అంటున్నారు, భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి అంటున్నారు. భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి అంటున్నారు. మనకి ఈ సూక్తి విన్నాం అనుకోండి, మనం ఎలా ఉంచితే అలా కాక ఇంకా వేరే ఎలా ఉంటాం అనిపిస్తుంది. అయితే దీనికి మహర్షి గారు ఎంత వివరణ ఇచ్చారంటే, అది తెలిస్తే కానీ ఓహో భగవంతుడు ఎలా ఉంచితే అంటే మనకి అంతకు మించి వెళ్ళలేం. ఇలా ఉండాలి అంటే ఇలానే ఉండాలి. ఇలాంటి మనకి ఏవైతే ప్రసాదించారో దానికి మించి దేహం దగ్గర నుంచి, లేకపోతే మనకున్న విషయాలు మనల్ని ఎక్కడ చేర్చారనే దాన్ని ఇవన్నీ తీసుకున్నా కానీ. అయితే మాస్టర్ గారు అంటున్నారు, ఈ సూక్తిలోని భావం కొంతవరకు నిష్ఠా ఓర్పుల గురించి బాబా చెప్పిన దాంట్లో ఇమిడి ఉన్నది. అంటే బాబా నిష్ఠా సబూరి చెప్పిన విషయంలో ఇది అందులో ఇమిడి ఉంది అంటున్నారు. ఎలా ఉంచితే భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి. సామాన్యంగా మానవుడి నైజమే ఉన్నదానితో ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దానికోసం తపన. ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఎలా ఉంచితే అలా ఉండాలి అంటే. మామూలుగా ప్రతి మనిషి యొక్క నైజం ఏంటంటున్నారు మాస్టర్ గారు, ఎన్ని ఉన్నా సరే ఉన్నదానితో అసంతృప్తి, అంటే ఇంకా ఏదో కావాలి. ప్రతి మనిషి నైజం కూడా. ఎందుకని మనిషి ఫుల్లెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలని చూస్తూ ఉంటాడు అనమాట. దానికోసం మనకి ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో కొరత, అది లేకపోతే అది ఉంటుందేమో అనుకుని దానికోసం వెతుకుతూ ఉంటాం. అది మనకి అందిన తర్వాత దానిలో కూడా ఏం లేదని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఇంకా ఏదో వస్తే తప్పించి మనం దేనికోసం చూస్తున్నామో ఆ తృప్తి అనేది మనకి కలగదు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, సామాన్యంగా మానవుడి నైజమే ఉన్నదానితోటి ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి. ఉన్నదానితో అంటే పోనీ కొద్దిగా ఉంది కాబట్టి అసంతృప్తి కాదట, ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దానికోసం తపన. అంటే ఆశ అనేది మనిషి యొక్క నైజం. ఆశకు మోహం కారణం. ఆశ ఏమో మనిషి నైజం. ఆ ఆశకు కారణం ఏంటట అంటే మోహం. మరి మోహం ఎందుకు కలుగుతుంది అంటే మాస్టర్ గారు అంటున్నారు, మోహానికి వివేకం లేకపోవడమే కారణం. ఇప్పుడు ఇందాక మనం ప్రార్థన చేసాం, ఆ ప్రార్థన కనుక నిజంగా మనకి అర్థమైంది అనుకోండి, మనం చేసేవన్నీ పిచ్చి పనులాగా అనిపిస్తాయి. ఎందుకని అందులో ఉన్నదంతా విషయం మనకు అర్థమవుతూ ఉండి కూడా మనం దేనికోసం పరుగులు పెడుతూ ఉన్నామో చూస్తే మన చేతిలో ఏం లేదని తెలుస్తూ, ప్రతి క్షణము ఎలా ఉంటుందో తెలుస్తూ, అయినా కానీ మనం దానికోసమే తపన పడుతూ ఉన్నాము, లేకపోతే దాన్ని విస్మరించి పరిగెడుతూ ఉన్నామంటే మనకి ప్రార్థన కంఠస్థమవుతుంది కానీ ఇంకా హృదయంలో అది నిలబడట్లేదు అనమాట. అంటే ప్రతి చిన్నదానికి ఇప్పుడు అది అర్థమైంది అనుకోండి, వివేకం కలుగుతుంది. మోహానికి కారణం వివేకం లేకపోవడం అంటున్నారు. ఆ వివేకం కలిగినప్పుడు ఏమనిపిస్తుంది, కలిగితే ఏమవుతుందంటే అలాంటి మోహం ఉండదు. మోహం లేకపోతే ఆశ ఉండదు అంటున్నారు మాస్టర్ గారు. అందుకని మనిషికి సామాన్యంగా ఎన్ని ఉన్నా కానీ, ఎవరికైనా, మనకే కాదు ఎవరికైనా కానీ పరిపూర్ణత చెందే వరకు, మళ్ళీ ఒక మాస్టర్ గారు లాగా, ఒక బాబా లాగా, ఒక స్వామీజీ లాగా ఇట్లా పూర్ణత చెందే వరకు కూడా ఎన్నన్నా ఉండనివ్వండి, ఇంకా కొరతగానే ఉంటుందట. అందుకని ఆశ మనిషి నైజం, ఆశకు మోహం కారణం. ఎందుకు ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఎందుకు మనకు వివేచన కలగాలి, బాబా చెప్పే వాటిని ఎందుకు మనం ఆలోచించాలి అంటే, మన మోహానికి కారణం ఏదైతే ఉందో, అంటే ఏమి తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల, మనం ఇప్పుడు ఉన్నదే ఇదే నిజం అనుకోవటం వల్ల, ఈ ఏదైతే మనకి ఇదంతా ఉందో వివేకం లేకపోవటం అనేది, ఆ వివేకం కలగటం కోసం. అందుకని మోహానికి వివేకం లేకపోవడమే కారణం. అసలు అవివేకమే వ్యామోహం. అంటే ఇవన్నీ వ్యామోహాలు అంటూ ఉంటాం. అంటే ఏంటి? అవివేకం. అందుకని వ్యామోహము, ఆశ అనేవి అనేక స్థాయిల్లో మనిషిని అనేక రీతిలా ప్రేరేపిస్తాయి. ఒకరికి ఎక్కువగా ఉందనుకోండి, దాని మీదే ఎక్కువ ప్రేరేపిస్తాయి. ఏముందండి ఇది, ఏదో 4 రోజులు ఉండే జీవితం, హాయిగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండి, ఉండటానికి ఉండి, తినటానికి ఉండి, మనం ప్రశాంతంగా జీవించితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే సాధించాల్సిందే అని తపన పడేవాళ్ళు ఉంటారు. ఎక్కడి దాకా వెళ్తారనేది వేరే విషయం. అంటే ఈ ఆశ మనిషిని ఏం చేస్తుందంటే, ఆశ కానివ్వండి, ఈ వ్యామోహం, 2 మాస్టర్ గారు అంటున్నారు, అనేక స్థాయిల్లో ప్రేరేపిస్తాయి. నిజతత్వం తెలిసినప్పుడు జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా, పరిపూర్ణమైన ఆనందం జీవించడానికి మనం వినియోగించకుండా, మిగిలినవే మనం నిజం అనుకొని భ్రమిస్తూ మనం పరిగెడుతూ ఉన్నాం. అంటే మనం తెలుసు అనుకునేది కూడా మన అజ్ఞానమే. ఎందుకని ఏమీ తెలియదనే అర్థమవుతుంది. తెలిసినప్పుడు దానికోసం ప్రయత్నం చేయకుండా మనం పరిపూర్ణమైన ఆనందం కోసం, లేకపోతే భయమే లేని జీవితం,
ఇది ఉంటుంది అది ఉండదు అని, కానీ అసలు భయం అనేది లేకుండా ఉండటం, పరిమితమైన వీటి వల్ల ఉండే వీటన్నిటిని అధిగమించడానికి ఇచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనేది కాకుండా, మనకున్న వ్యామోహం కానివ్వండి, అవివేకం వల్ల కలుగుతూ ఉన్నది కానివ్వండి, వీటి వల్ల మనిషిని అనేక స్థాయిలో అనేక రీతిలా ప్రేరేపిస్తాయి. శారీరక స్థాయిలోనేమో తన అంతస్తు, అంటే మాస్టర్ గారు ఎంత వివరంగా చెప్తున్నారంటే, మనం ఎందుకు భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండాలంటే ఎలా ఉండలేకపోతున్నాం. మనకిప్పుడు శారీరక స్థాయిలో తీసుకుంటే, దేహ స్థాయిలో తీసుకుంటే కనుక అంటారు మాస్టర్ గారు, మనం ఏం చూస్తాం, రూపం గురించి మాట్లాడతాం, లేకపోతే ఇంకోటి, లేకపోతే మన అంతస్తు, లేకపోతే మన హోదా, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మనం మంచి ఇంట్లో పడ్డాం, చదువుకున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. బాగా కష్టపడే రైతుల కుటుంబంలోనో ఎక్కడో పాపం వ్యవసాయం చేసిన వాళ్ళు పడితే అక్కడే మనం పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మనం ఏమనుకుంటాం, మనం అని ఒక ఇది చూస్తూ ఉంటాం అనమాట. అంటే శారీరక స్థాయిలో మన అహంకారం ఎలా ఉంటుంది అంటే, మన అంతస్తు, కుల, వంశ ప్రతిష్టలు, అంధవికారాలు, ఈ చింత పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రం అనే భగవంతుని నిర్ణయించేత ఎలా జన్మించాడో అలా కాక, అంతకంటే ఆయా విషయాలలో అధికుడిగా లోకుల చేత గుర్తించబడాలని యత్నిస్తాడు. అంటే ఏంటి? అవునండి, నిజమే. మనం ఇక్కడే ఎందుకు పుట్టాం, ఈ ఊర్లోనే ఎందుకు పుట్టాం, అసలు పుట్టడమే ఇక్కడ పుడితే అలా ఉండేదో అనుకునే వాళ్ళు ఉంటారు. మన పేరుకి వేదభూమి అంతా అక్కడే ఉందంటూ ఉన్నా, ఇక్కడే పుట్టింటే బాగుండేదండి, ఈ విషయాలు ఈ ప్రాబ్లం లేకుండా సిటిజన్ అయిపోయేవాళ్ళం అంటారు. అంటే మనకి ఎలా ఉంటుందండి మన పరిస్థితి, ఉన్నదాని విలువ తెలియకుండా. రెండవది, ఆ తల్లిదండ్రులకే ఎందుకు జన్మించాం అంటే, మనకున్న రుణానుబంధాలు కానివ్వండి. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, కర్మసూత్రం అనే కర్మసూత్రం దాని చేత భగవంతుని నిర్ణయం చేత మనల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా మనకి జన్మనివ్వాలో ఆయనకి తెలుసు. మనకున్న రుణానుబంధాలు కానివ్వండి, మనకున్న వాటితోటి మనకి అటువంటిది ప్రసాదిస్తాడు. కానీ ఇప్పుడు ఒకవేళ బాగా గొప్ప ఇంట్లో పుట్టాం కాబట్టి మనం ఏదో గొప్పవాళ్ళని ఊహించుకున్నాం అనుకోండి, లేదు తక్కువ ఇంట్లో పుట్టారని కాబట్టి తక్కువ అని, కానీ ఇట్లా అవడానికి అవకాశమే లేదు. ఇక్కడ మన చేతిలో ఏమీ లేదు. పుట్టిన తర్వాత మనం అనుకుంటున్నాం ఈ ఇంట్లో పుట్టామా ఆ ఇంట్లో పుట్టామా అనేది, కానీ భగవంతుడు నిర్ణయించేది ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టాం. కానీ అందుకని మాస్టర్ గారు అంటున్నారు, శారీరక స్థాయిలో ఏముంటున్నాయంటే మన అంతస్తు, కుల, ఇవే కదా మనం మాట్లాడే మాటలు. మన అంతస్తు, కుల, వంశ, ఈ ప్రతిష్టలు, అంధవికారాల చింత పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రం అనే భగవంతు నిర్ణయం చేత ఎలా జన్మించాడో అలా కాక, అధికమైన దానిలో పుడితే తక్కువ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, అదే అంధవికారాలు పనిచేసి అలానే మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే భగవంతుడి సూత్రం అనే దాన్ని విస్మరించి మనం ఇలా ప్రవర్తించడమే కాక, అంతకంటే ఆయా విషయాలలో అధికుడిగా లోకుల చేత గుర్తించబడాలని యత్నిస్తూ ఉంటాం. ఉన్నదంతా మళ్ళీ చాలదు, మళ్ళీ మనం అధికంగా గుర్తించబడాలని. వీటి కొరకు కీర్తి, ప్రతిష్ట, ధనము, అధికారము మొదలైన వాటి కోసం ప్రాకులాడతాడు. గుర్తింపడటం కోసం అంటే భగవంతుడు మనల్ని ఎలా ఉంచాడో దానికంటే కూడా మనం ఇదవ్వాలని వీటి కొరకు కీర్తి, ప్రతిష్ట, ధనము, అధికారము మొదలైన వాటి కోసం ప్రాకులాడతాడు. ఇదంతా శారీరక స్థాయిలో. ఎన్నో తప్పుడు మార్గాలు కూడా త్రొక్కుతాడు. ఎంతో ధర్మహీనులైన వారి కాళ్ళు కడుగుతాడు. వారి మెప్పు కోసం హీన ప్రవృత్తికి కూడా వెనుకాడడు. చూడంటే గొప్పగా ఉండి గొప్పగా గుర్తించబడాలని, భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండటం కంటే కూడా అధికంగా గుర్తింపబడాలని తాను తపన పడుతూ వాటి కోసం కీర్తిని, ప్రతిష్టని, ధనాన్ని, అధికారాన్ని వీటి కోసం ప్రాకులాడటం, వాటిని పొందే యత్నంలో ఎన్నో తప్పుడు మార్గాలు తొక్కటం, ఆ తప్పుడు మార్గాలు తొక్కడమే కాకుండా ఎంతో ధర్మహీనులైన వారి కాళ్ళు కడగటం, వారి మెప్పు కోసం హీన ప్రవృత్తికి కూడా వెనుకాడడు. తద్వారా ఎంతో దుష్కర్మను మరలా చేసే సంస్కారాలను సంతరించుకుంటాడు. ఏమవుతుందని, ఇప్పుడు తప్పు చేసాం, తప్పు చేయటమే అలవాటు అయిపోయింది. చాలా మంది ఇప్పుడు అబద్ధం ఆడే అలవాటు ఉంటుంది. తెలియక ఫస్ట్ అలవాటు లేనప్పుడు అబద్ధం చెప్పడం వల్ల కష్టంగా ఉంటుంది, దొరికిపెట్టుగా చెప్తాం. అలవాటు అయిపోయింది అనుకోండి, ఎంత ఆర్టిస్టిక్గా చెప్తామంటే వీళ్ళు ఎప్పుడైనా నిజం చెబుతారా అని మనం చూసేట్టుగా ఉంటుంది. అంటే అంత ఫ్రీ ఫ్లోయింగ్ అలవాటు సహజంగా అయిపోతుంది. మనం ఎంత ఇదనుకున్నా కానీ ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే, బాబా ఏం చెప్పారు, పక్కన వాడి శ్రేయస్సు కల్పించేటప్పుడు తప్పించి మామూలు అబద్ధానికి ఆయన ఒక్కడా ఇవ్వలేదు. సత్యాన్ని అంటిపెట్టుకుంటే నేను అంటిపెట్టుకుంటాను. కానీ మనం ఎన్ని మాటలు మారుస్తూ ఉంటాం, మళ్ళీ మనం
బాబా చెప్పిందంతా పాటిస్తూ ఉన్నాం అనుకుంటాం. కనీసం బాబా చెప్పింది ఏంటి? సత్యాన్ని అంటి పెట్టుకో. ఆయన చెప్పే నియమం అదే. సత్యాన్ని అంటి పెట్టుకో, నేను నీతోనే ఉంటాను అన్నారు. మనం సత్యాన్ని అంటి పెట్టుకోకుండా మనం బాబాని మనతోనే ఉండాలనుకుంటాం. అంటే సంస్కారం ఎట్లా వస్తుంది అంటే, చేసే అలవాటు ఎంత అలవోకగా చేసేస్తూ ఉన్నామో ఆ అలవాటుని బట్టి ఈజీగా అయిపోతుందట, కానీ సంస్కారంగా బలపడిపోతుంది. అంటే ఇక ఏది ఒకసారి మాకు చెప్పాలంటే అవి మనం వెనకాడతాం. అలవాటు అయిపోయినది ఏమంటాం? ఏదో ఒకటి చెప్పేసి మనం కవర్ చేసేద్దాం అనుకుంటాం. అంటే తప్పుని ఈజీగా చేయగలగటం, అబద్ధాన్ని మాట్లాడగలగటం, అబద్ధాన్ని చెప్తూ మనల్ని ఎవరూ గమనించలేదనుకుంటాం. మళ్ళీనేమో మనం ఏమంటామంటే బాబాని నమ్ముతాం. బాబాని నమ్మితే అబద్ధం చేయడానికి చెప్పినా కానీ నేను మళ్ళీ అబద్ధం చెప్పినట్టుగా ఉండటానికి ఎక్కడన్నా సాధ్యం అవుతుందా? మనలో ఉండి మనలో వాక్కుగా ఉండే ఆయనకి కూడా తెలియకుండా అబద్ధం చెప్పగలమా మనం? అందుకని సత్యాన్ని అంటి పెట్టుకో. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, తద్వారా ఏమవుతుందంటే ఇలాంటి పనులు చేయటం ద్వారా ఎంతో హీన కర్మలు ఇవన్నీ చేసి దుష్కర్మను మరలా మరలా చేసే సంస్కారాలను సంతరించుకుంటాడు. అంటే ఇలా ఉన్నదాన్ని ఉండటం కంటే కూడా ఇంకా మనం ఏదో అధికంగా గుర్తించబడాలని వాటి కోసం ప్రాకులాడి మనకి ఇప్పుడు వివేకం ఉందనుకోండి, భగవంతుడు మనకి ఏం ప్రసాదించాలో మనం చేసుకునే దాన్ని బట్టి మనకి ఆయన ప్రసాదిస్తాడు. మనం ధర్మంగా జీవించడమే అనేది ఉంటుంది. అది లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆశండి వాడు పైకి వెళ్ళాడు, మనం కూడా పైకి వెళ్ళాలి, లేకపోతే మనం కూడా అలా అందరూ తప్పుదారులు పడితే మనకేమైంది? మనం ఒక్కళ్ళు మాత్రమే ధర్మంగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఇవాళ తప్పుదారిని పట్టిన వాటికి వెంటనే శిక్ష పడట్లేదు కదా. ఇలాంటివన్నీ మనల్ని ఆ వైపుగా నెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వివేకం ఉండి ఓకే అవన్నీ సంపాదించి ఏం చేస్తాం, వెళ్ళేప్పుడు తీసుకువెళ్తామా, నలుగురికి ఏమైనా పంచుతామా, లేదు కదా అని ఆలోచన వచ్చి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అని ఎట్లా ఒక గురువుని పట్టుకున్నాడు అనుకోండి, వాడి జీవితం సద్వినియోగం అవుతుంది. అందుకని వివేకం ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఆశ ఇవన్నీ కూడా ఆ వివేకం లేకపోవటమే వీటన్నిటికీ వ్యామోహాలకి ఆశకి కారణం అంటున్నారు. అవి లేనప్పుడు ఏమవుతుంది? అది సాధించడం కోసం ఏ మార్గానైనా తొక్కుతాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరి కాళ్ళైనా కడుగుతాడు, ఎలాంటి దుష్కర్మను చేయవలసి వచ్చినా కానీ చేస్తాడు. తద్వారా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేసే సంస్కారాన్ని బలపరుచుకుంటూ తర్వాత జన్మలన్నింటినీ కూడా ఇంకా ఇంకా హీనంగా తయారు చేసుకుంటాడు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, తద్వారా ఎంతో దుష్కర్మను మరలా మరలా చేసే సంస్కారాలను సంతరించుకుంటాడు. అంటే ఏ ఏ అంశాల్లో ఉన్నతి కోసం ప్రాకులాడాడో ఆయా అంశాలలో ఉత్తర జన్మలలో దెబ్బతినేందుకు హేతువైన, అంటే దానికోసం ఏదో పొందాలని, దానికోసం ఈ తప్పుడు పనులన్నీ చేసి ఏదో సాధించాలని దేనికోసం అయితే ప్రాకులాడాడో ఆయా అంశాల్లో ఉత్తర జన్మలలో దెబ్బతినేందుకు హేతువైనటువంటి కర్మ సంచయాన్ని మూటగట్టుకుంటాడు. ఏమండి, వీళ్ళందరూ దోచుకునే వాళ్ళందరూ మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ ఎంతెంత మూట కట్టుకుంటున్నారో తర్వాత ఎలాంటివి రాబోతూ ఉన్నాయో మనకి తెలియదు కాబట్టి, కళ్ళకి కనపడట్లేదు కాబట్టి. అదే మన చేయి పట్టుకోగానే నిప్పు కాలగానే ఏమంటాం? నిప్పు పడుకుంటే కాలుతుంది అని అంటాం. ఇమీడియట్గా మనకి జరిగితే కనుక అలా జరగట్లేదు కనుక ఎంత అధర్మం ఉన్న సమాజంలో సహజంగానే ఉన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంది. చూసిన వాళ్ళు కూడా ధర్మంగా ఉండాల్సిన అవసరం ఏంటి అనిపించేట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకని మానసిక స్థాయిలోనేమో ఇది శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో తాను తెలివైన వాడినని, విజ్ఞానవంతుడనని లోకాన్ని నమ్మింపజూస్తాడు. గమ్మత్ ఏంటంటే, మనకి ఒక లక్షణం ఉందంటే ఆ లక్షణాన్ని మనం ప్రకటన చేయాలని తపన పడతాం. నలుగురికి తెలియాలి, మనకి గాన కౌశల్యం ఉంది, నలుగురికి నేను సింగర్ అని తెలియాలి, లేకపోతే నేను డాన్సర్ ని నలుగురికి తెలియాలి. అది ఎందుకు నేర్చుకున్నాం? ఆ కళని అనేది మనం మర్చిపోతాం. ఆ కళ ద్వారా మనం ఆనందం పొందటమో, లేకపోతే తద్వారా దాన్ని కూడా ఒక మార్గంగా చేసుకొని దైవానికి అంకితం చేయటమో, లేకపోతే ఇలాంటి వాటికి అలా కాకుండా ఏ ఉన్నా కానీ నలుగురికి తెలియబడాలి, నలుగురికి తెలియాలి, వాళ్ళు ప్రశంసించాలి, మన తపనంతా అదే. అందుకని ఆ మానసిక స్థాయిలోనేమో ఎట్లా ఉంటుంది? తాను తెలివైన వాడినని, విజ్ఞానవంతుడనని లోకాన్ని నమ్మింపజూస్తాడు. కాదని మనకి తెలుసు. ఇందులో ఇప్పుడు సృష్టిలో ఉన్న ఒక్క విషయం మనకు తెలుసా? విత్తనం నాటి నీళ్లు పోస్తే భూమిలో వెలుగు ఇవన్నీ ఉంటే మనకి ఒక మొలక వస్తుంది తెలుసు. కానీ ఆ మొలక దేనిలోంచి వస్తుంది? కనపడని ఆ గింజలో మనం పోనీ గింజను డైసెక్ట్ చూసామనుకోండి, ఎక్కడన్నా ఆకు గాని, ప్రాణం గాని, జీవం గాని కనపడుతుందా? గింజ నాటితే మొలక వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఆ గింజని మనం డైసెక్ట్ చేసి చూసినా, ఇవాళ సైన్స్ చేసేది అదే,
గింజని డైసెక్ట్ చేస్తే గింజలో ఏముందో కనపడదు. మనిషిని డైసెక్ట్ చేస్తే వాడి మనిషిలో ఆలోచనలు కనపడవు. వీడిలోంచి వచ్చాయి కాబట్టి ఆలోచనలు వీడిని చక్కగా కట్ చేసి పార్ట్ తీసి చూద్దాం, వీడు లోపల ఏమనుకుంటాడో నా గురించి అని అనుకున్నాడు అనుకోండి ఎవడన్నా, లోపల ఏం కనపడుతుంది? శరీర భాగాలు తప్పితే ఏం కనపడవు. ఇందులో కూడా గింజలో పచ్చదనం కానీ, ప్రాణం కానీ, చిగురు కానీ ఎక్కడ కనపడుతుంది? వృక్షం కానీ కనపడుతుందా మనకి? అంటే ఆ తెలిసే అవకాశమే లేదనమాట. అయినా కానీ మనం ఏమనుకుంటాం? తెలివైన వాళ్ళము అని మనం నమ్మటం కాదు, లోకాన్ని నమ్మింప చూస్తాడట. అందుకని ఆ యత్నంలో కూడా ఆత్మవంచన చేసుకొని తాను నిజంగా అన్నీ తెలిసిన వాడిననే అహంకారానికి గురై అలా కాదని తెలిపి సంస్కరింపజూసే ఆప్తవాక్యాలు తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు. అహంకారం పెరిగితే ఏమవుతుంది? నాకు చెప్పేది నాకు తెలియదు ఏముంది అంటాడు. 4 విషయాలు విన్నా, 4 విషయాలు చదివినా, ఇవన్నీ కూడా అక్షర జ్ఞానం, ఇవన్నీ కూడా మనకు అనుభవం జ్ఞానం అంటే పనికిరాదు. మాస్టర్ అందుకే అంటారు, వీపు మీద గాడికి ఎన్ని పుస్తకాలు, ఎన్ని పవిత్ర గ్రంథాలు వచ్చినా దానికి వరకేది ఏం లేదు. మన మనసు మైండ్లో గుర్తు పెట్టుకున్న అనుభవ జ్ఞానం లేకపోతే అది మనకేమీ తెలియదు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, తెలివైన వాడినని, విజ్ఞానవంతుడినని ఇలా తాను నమ్మడం కాదు, లోకాన్ని నమ్మింప చూస్తాడు. పైగా ఆ యత్నంలో ఆత్మవంచన కూడా చేసుకొని, అంటే తనకి తెలియని విషయం తనకు తెలుసు, కానీ ఆత్మవంచన, తనని కూడా తను వంచన చేసుకొని తాను నిజంగా అన్నీ తెలిసిన వాడిననే అహంకారానికి గురై అలా కాదని తెలిపి సంస్కరింపజూసే ఆప్తవాక్యాలు తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు. చాలా మంది అంటారు, ఇప్పుడు భగవంతుని నమ్మడం గురించి దగ్గర వచ్చినా కానీ ఇదే మాట మాట్లాడతారు. ఆయన చైతన్యం లేక మనం లేవని తెలిసినా, ఆయన దయ లేకపోతే మనగా మనం శ్వాస కూడా తీసుకోలేమని తెలిసినా కానీ ఏమి చేతగాని వాళ్ళు భగవంతుడి దానికోసం తపన పడుతూ ఉంటారని గొప్ప కోసం అంటారు. అంటే మంచి మాటలు చెప్పే వాటిని కూడా తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు. పై చెప్పిన భ్రాంతులతో, దుష్ట సంస్కారాలతో ముక్తికి హేతువు కాగలిగిన మనస్సును ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటాడు. శారీరక స్థాయిలోనేమో కర్మ సంచయాన్ని సిద్ధం చేసుకొని తర్వాత జన్మల్లోనంతా కూడా అధోగతికి పాలవుతాడు. మానసిక స్థాయిలో ఏమవుతుంది? ఇవన్నీ తెలుసు అనుకొని అజ్ఞానంలో ఉండి జనాన్ని నమ్మింపజూసి ఆత్మవంచన కూడా చేసుకొని ఏ మనసు అయితే మనకి ముక్తి కలిగించగలదో దాన్ని ఇట్లాంటి వాటిలో ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటాడు. ఎట్లా? దుష్ట సంస్కారాలతోటి, ఈ చెప్పిన భ్రాంతులతో. భ్రాంతి, మనకు అన్నీ తెలుసు అనేది భ్రాంతి. ఏమీ తెలియదు అనేది నిజం. నేనెవరో నాకు తెలియదు నిజం. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు నిజం. ఈ కనపడే సృష్టిలో ఇదంతా ఉందా అంటే మనకు కనపడేది ఇవన్నీ ఎవరు నడిపిస్తూ ఉన్నారు, ఎలా జరుగుతూ ఉన్నాయి? మనకు అన్నీ తెలుసు అని చెప్తున్నాం కదా, ఏం తెలుసు అంటే ఏం తెలియదు. పోనీ శ్వాస ఎలా పనిచేస్తుంది, ఎన్ని నాడులు ఉన్నాయి, శ్వాస ఎలా మారుతూ ఉంది, ఏ నాడు ఎప్పుడు పనిచేస్తుంది, ఏమన్నా తెలుసా? మనకి తెలియదు. కానీ మనం ఏమంటాం? అన్నీ తెలుసండి అంటాం. అంటే ఎట్లా చూసుకున్నా కానీ ఏ ఒక్క విషయం తెలియకపోయినా కానీ అన్నీ తెలుసు. మనలో జరిగే ఒక్క క్రియ కూడా తెలియదు, మనకి ఒక్క కణం కూడా తెలియదు. అసలు ఎలా ఏర్పడుతుంది ప్రతి క్షణం ఎన్ని కణాలు పుట్టిపోతూ ఎలా మారుతూ ఉన్నాయి, రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, గుండె ఎలా పనిచేస్తుంది, అసలు ఇంత అద్భుతమైన వ్యవస్థ ఎలా ఏర్పరిచాడు, ప్రతి ఒక్కటి ఏమీ తెలియదు మనకి. కానీ తెలుసు. ఇదే ఆత్మవంచన. ఏ ముక్క తెలియకపోయినా అన్నీ తెలుసు అని మనం అహంకరించడమే ఆత్మవంచన చేసుకొని, ఆ భ్రాంతిలో దుష్ట సంస్కారాలతో ఏ మనస్సు అయితే ముక్తికి హేతువు కాగలదో, మనసు ప్రశాంతం అయ్యి నిర్మలంగా అయితే ముక్తికి అదే దారి తీస్తుంది. కానీ దాన్ని ఏం చేస్తున్నాం? ఇలాంటి వాటన్నిటితో బంధించి మళ్ళీ ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటాడు అంటున్నాడు. అంటే ముక్తికి అవకాశం లేకుండా చేసుకుంటాడు. శారీరకంగానేమో కర్మ సంచయాన్ని ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం. చెడు పనులు చేసే వాటిని సంస్కారాలుగా బలపరుచుకుంటున్నాం. దేనికోసం అంటే భగవంతుడు ఎలా ఉంచాడో అలా దానికంటే ఇప్పుడు ఎక్కువగా ఉండాలని, ఇంకా ఏదో పొందాలని రకరకాల దారులు పట్టుకొని, కర్మస్థాయిలో అటు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా పై రీతులను అనుసరించి దుష్కర్మలలో నిమగ్నం చేసి ఇంకా హీనస్థితికి దిగజారుతాడు. మనసులో వచ్చింది ఆలోచన పైకి ఎదగాలని చేస్తూ ఉన్నాడు. మరి ఆ చేయాలంటే దానికి మనం కర్మలో భాగం పంచుకోవాలి కదా. కర్మేంద్రియాలు మనకున్న ఇంద్రియాలని భాగం చేసి, కర్మ కానీ జ్ఞానేంద్రియాలు కానీ వీటిని చేసే కదా మనం ఆ పని చేయగలిగేది. అంటే పై రీతులను అనుసరించి దుష్కర్మలలో నిమగ్నం చేసి ఇంకా హీనస్థితికి దిగజారుతాడు. అంటే భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అనే విషయాన్ని శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో
అంతేకాకుండా కర్మస్థాయిలో మనం చేసే పనుల్లో కూడా ఈ ఇంద్రియాలనే కదా మనం వాడేది. ఈ ఇంద్రియాల్ని మనం వాటిలో ఇలా దుష్కర్మలలో నిమగ్నం చేసి ఇంకా హీనస్థితికి దిగజారుతాడు. ఇంత పాటుపడిన వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించకపోవడం కూడా కద్దు. పోనీ ఇంత కష్టపడ్డాడు, ఇంతమందిని కాళ్ళు గడిగాడు, ఇంత అధర్మం చేశాడు కాబట్టి వాడు పైకి వెళ్తాడా అంటే ప్రతిసారి అలా జరగటం ఉండదు. ఇంత పాటుపడిన వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించకపోవడం కూడా కద్దు. అప్పుడు అసలైన తృప్తి కలిగినప్పుడు అసూయ ద్వేషాలను సఫలురైన వారి పట్ల పొంది మనసుని ఇంకా మరణపరుచుకుంటాడు. పోనీ ఇంత చేస్తే అవి సఫలం కాకపోతే ఏమవుతుంది? సఫలం అయిన వాళ్ళని చూసి అసూయ ద్వేషాలను పెంచుకొని మనస్సుని ఇంకా మరణం చేసుకుంటాడు. మనసు ప్రశాంతంగా ఉంటే పవిత్రంగా ఉంటుంది, కానీ మనసు ఇదంతా మనం ఎంత కష్టపడినా కానీ మనం దెబ్బతిన్నా మనకి ఏ ఎదుగుదల లేదు, వాళ్ళు మాత్రం పైకి వెళ్ళారనుకుంటూ అసూయ ద్వేషాలు పెంచుకున్నాము అంటే శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో, కర్మ స్థాయిలో ఇట్లా మన మనసుని అనేక రకాలుగా మనం పాడు చేసుకుంటూ ఇంకా మరణపరుచుకుంటూ ఉంటాం అంటున్నారు. చెన్నబసప్ప వీరభద్రప్ప కథలలోని పాత్రలాగా దుర్గతిని సమకూర్చుకుంటాడు. ఒకవేళ పుణ్యం వల్ల వాడి యత్నాలు ఫలిస్తే వాడి అహంకారానికి ధన యవ్వన సౌందర్య విద్యామదాలకు దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. వాడి ఇంత ప్రయత్నం చేసినా ఫలించకపోతేనేమో ఫలించిన వారి పట్ల అసూయ ద్వేషాలు పెంచుకొని మనసుని మళ్ళీపరుచుకుంటాడు. అలా కాదు, వీడికి కనుక ఏదో కొద్దిగా ఎంత పాపం చేసినా కొంచెం పుణ్యం కూడా చేశాడు అనుకోండి, ఆ పుణ్య ఫలితం వల్ల కనుక వీడికి ఏమన్నా ఫలించి ఇవి కనుక సక్సెస్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ నేను చేయబట్టే అని ఫస్ట్ వస్తుంది, రెండవది సక్సెస్ అయ్యారనే అహంకారం వస్తుంది. దానివల్ల అహంకారం ధన యవ్వన సౌందర్య విద్యా మదాలకు దాసుడై, ఇవన్నీ కూడా ఇలాంటి మదాలన్నిటికీ దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల యొక్క సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. ఫెయిల్ అయితేనేమో ద్వేష అసూయాదులతో పాడు చేసుకుంటాడు. సక్సెస్ అయినప్పుడేమో అహంకారం, వీటి పట్ల అహంకారంకి ధన యవ్వన సౌందర్య విద్యామదాలు తోడై, నేను బాగా తెలివైన వాడు అంటాడు, బాగా చదువుకున్న వాడిని అంటాడు, అది బాగా అందగాడిని అంటాడు, అది ఇంకోటి అంటాడు అహంకారంతో. అందుకని ఇలా హీన సంస్కారమైన అతడు లౌకిక ధనాదులు ప్రాప్తిస్తే మద్యపానాది మహాపాపాలకు దాసుడై తానుగా భ్రమించి హితం చెప్పే ధర్మాన్ని చేతగాని తనంగా గ్రహిస్తాడు. లేదు ఇలాంటి వాడు సక్సెస్ అయ్యాడు అనుకోండి, భాస్కర్ అంటారు, ఇలా హీన సంస్కారాలు ఉండి గనక అట్లాంటి హీన సంస్కారం ఉన్న వాడికి ఇలాంటి లౌకికమైన ధనాలు కనుక ప్రాప్తిస్తే అప్పుడేమవుతుంది? వాడికి సంస్కారం మంచిది కాదు, కానీ ఇవన్నీ ప్రాప్తించే ధనము ఇవన్నీ ఆటోమేటిక్గా వాడు చెడుదారి పట్టుకుంటాడు. అందుకని అలాంటి వాడు మద్యపానాది మహాపాపాలకు దాసుడై తనను తాను గొప్పగా భ్రమించి హితం చెప్పే ధర్మాన్ని చేతగాని తనంగా గ్రహిస్తాడు. వాడే సర్వ విధాల తన యత్నంలో పరాజితుడైతే జూదము త్రాగుడు మొదలైన వాటితో తన దుఃఖాన్ని అసంతృప్తిని యత్నిస్తాడు. మంచి గమ్మత్ ఏంటంటే సక్సెస్ అయినా దానిలోకే వెళ్తున్నాడు, ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇంత బాధను తట్టుకోవడానికి వీటన్నిటిని అలవాటు చేసుకున్నాను అంటాడు. అందుకని వాడు గనక సర్వ విధాల తన యత్నంలో పరాజితుడైతే జూదము త్రాగుడు మొదలైన వాటిలో తన దుఃఖాన్ని అసంతృప్తిని యత్నిస్తాడు. సంతోషంలోనేమో అదే పని చేస్తాడు. ఎందుకని? సంస్కారాలు లేకపోవటం వల్ల. లేదు వాడి ప్రయత్నం కనుక ఫలిస్తే దుఃఖం అనే కారణం చెప్పి దాన్ని క్షిప్తం చేయడం కోసమో, దాన్ని ఇంకో విధంగా దాచుకోవడం కోసమో, తప్పించుకోవడం కోసమో, మర్చిపోవడం కోసమో వాడు ఇలాంటి పనులు చేస్తాడు. కనుక ఇంత దుష్కర్మకు తదనుసృత దుర్గతే మూల కారణం. బాబా చెప్పిన సూత్రాన్ని అర్థం చేసుకొని అనుసరించకపోవడమే కారణం. అంటే పక్కకి చూసి మనం పోటీ తత్వం అనే భావంలో కనుక వెళ్ళి అయ్యో మనం అలా కాలేదే అనే ఆలోచన కనుక మనకి కలిగి అసూయ ద్వేషాదులు కలిగినా, చూడండి ఇక్కడ మాస్టర్ గారు ఒకటే మాట అంటున్నారు, అల్లా మాలిక్ అన్న మాటను బాబా ఎందుకు మనకి పదే పదే చెప్పారు? భగవంతుడే యజమాని, అది గుర్తుపెట్టుకో. రెండవది, భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి. మనం ఈ క్షణంలో ఇలా కంటే ఉండలేమట. కానీ మనం ఏమనుకుంటే ఇలా కాకుండా ఎలాగో ఉండాలని తపన పడుతూ ఉంటాం. ఇంతకు మించి ఉండటానికి అవకాశమే లేదు. నిజంగా మనకి వివేకం, యోచన,
ఇవి కనుక కలిగాయి అనుకోండి, జీవిత తత్వం అర్థమైతే మనం ఏమనుకుంటాం, జీవితంలో మన బాధ్యతల్ని మనం నిర్వర్తించుకుంటూ సంతోషంగా జీవించటానికి మనం కావాల్సినవి ఏర్పరచుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకని జీవితం యొక్క పరమ లక్ష్యం అదే. లేకపోతే ఎందుకు వచ్చినట్టు పిడకలు ఎరగడానిక అంటున్నారు బాబా. ఒకటే మాట, మనం ఎన్ని సాధించినా సాధించకపోయినా కాలం గడుస్తూ ఉండదు, ఆ వచ్చే రోజు వస్తుంది. అందుకని బాబా ఏమన్నారు, నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వచ్చావా లేకపోతే పిడకలు ఎరగడానికి వచ్చావా అంటున్నారు. అన్నీ తెలుసు అనుకుంటూ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకని మళ్ళీ బాబా చెప్తున్నారు, నీకు బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు 100% నిర్వర్తించాల్సిందే. ఇప్పుడు చెప్పాను కాబట్టి బాబా నాకు ఇంత కుటుంబం ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందరినీ వదిలేసి తపస్సు చేసుకుంటారంటే అది జరిగే పని కాదు. వాళ్ళ బాధ్యతలన్నీ పూర్తిగా నిర్వర్తించి నిర్వర్తిస్తూ కూడా అన్ని రూపాల్లోనే ఆయన్నే చూస్తూ సాధన చేసుకోగలిగేట్టుగా ఉండి వాడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కానీ మనం ఏమవుతున్నామంటే బాధ్యతల పేరులో దీన్ని మనం ఒకదాన్ని వదిలేస్తూ పక్కకి వెళ్ళిపోతున్నాం. అందుకని మాస్టర్ అంటున్నారు, ఇంత దుష్కర్మకు కారణం ఏంటి అంటే బాబా చెప్పినటువంటి సూత్రాన్ని అర్థం చేసుకొని అనుసరించకపోవడమే కారణం. పోటీతత్వం బాబా చెప్తూ ఉన్నారు, పోటీలకి వంతులు ఇవన్నీ మాని కీచురాట్లు మానితే భగవంతుడు కాపాడతాడు అంటున్నారు. అసలు మనకి ఎవరితో పోటీ? మనకిచ్చిన జీవితం మనకి హాయిగా ఉండటానికి మనం ఏం చేయాలి? మనం హాయిగా జీవించాలి, నలుగురికి చేతనైతే సహాయం చేయాలి. ఎందుకని? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు కనుక అనే దాన్ని మనం పెట్టుకొని అలా జీవించడం అయితే ఒక పద్ధతి. అలా కాదు, పోటీతత్వంతో మనం కూడా ఇటు చూస్తే ఇట్లా ఉన్నారు, అటు చూస్తే అట్లా ఉన్నారు అనుకుంటూ మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? పోటీతత్వంతో మన మనసుని కలుషితం చేసుకొని అందరికీ అన్నీ ప్రసాదించేవాడు ఆయనే, మనం చేసుకున్న దాన్ని బట్టే మనకి ఫలితం వస్తుంది. బాబా దయ వల్ల మనకి ఏ రోజు కూడా ఆయన నమ్ముకొని ఉంటే భుక్తికి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటా అన్నాడు. హాయిగా ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం, మనం కూడా అవ్వాలనుకుందాం ఇంకా మంచిగా. ఇప్పుడు వివేకం కలిగితే ఏమవుతుంది? ఇంకా మనం మంచిగా బాబా నుంచి అనుగ్రహం పొందాలి, బాబా నుంచి పొందాలనుకుంటాం. అది గనక లేకపోతే ప్రాపంచిక విషయాల్లో పడి అందరూ చేసే తప్పులే మనం కూడా చేస్తూ సక్సెస్ అయితేనేమో అహంకారంతో పాడు చేసుకుంటాం, సక్సెస్ కాకపోతేనేమో ఈ బలహీనతలతోటి పాడు చేసుకుంటాం. అంటే ఒక్కటే మాట మాస్టర్ గారు చెప్తుంది, ఇలా ఈ మొత్తానికి కారణం ఏంటంటే బాబా చెప్పినటువంటి సూక్తిని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించకపోవడమే కారణం. మనని ఎలా భగవంతుడు అలా ఉంచితే అలా ఉండాలి అంటే దాన్ని అర్థం చేసుకొని ఈ శారీరక మానసిక కర్మస్థాయిలోనూ వాటిని మలినం చేసుకోకుండా ఎలా మనం శుభ్రంగా ఉంచుకోగలి దాన్ని ఉపయోగించుకుంటామని. ఇలా కాక కొంచెం వివేచిస్తే తన కర్మను అనుసరించి తనకు అన్నీ సమకూడతాయని తెలుస్తుంది. నిజంగా ఆలోచిస్తే మనం చదువుకునే రోజులు ఎప్పుడు ఇక్కడ ఉంటామనో లేకపోతే ఏదో సంపాదన చేస్తామనో ఇలా ఎప్పుడు అనుకోలేదు. కానీ మనకి అది కనుక రాసి పెట్టుంటే అనేక కారణాల చేత మనం లాగబడి అక్కడికి వచ్చి పొందే వరకు అది ఏం ఊరుకోదు. ఎందుకని మనం పొందవలసి ఉంది. ఇటు సత్ఫలితమైనా దుష్ఫలితమైనా కానీ పొందవలసిన దాన్ని మనం తప్పించలేము. అందుకని మాస్టర్ అంటారు, బాగా కొంచెం కనుక వివేచన చేస్తే అప్పుడు ఏమవుతుందట, మన కర్మను అనుసరించి మనకన్నీ సమకూడతాయని తెలుస్తుంది. ఏం చేసినా అంతకు మించి కానీ తగ్గి కానీ ఫలితం రాదు. ఇది కర్మసూత్రాన్ని అర్థం చేసుకొని కనుక జీవించడం మొదలు పెడితే ముందు దీన్ని నమ్మాలి. మనకన్నీ కూడా మనం చేసుకున్న కర్మను అనుసరించే సమకూడతాయని, అంతకు మించి ఏం చేసినా కానీ అంతకు మించి కానీ తగ్గి కానీ ఫలితం రాదు. అలా అంటే మనిషి నిష్క్రియుడు కావాలని కాదు, అంటే ఎలాగో రావాల్సింది కదండి, మనం ఏం పని చేయకుండా కూర్చుని ఇంట్లో ఉంటే వచ్చేస్తాయా అన్ని అని మనకు అనిపిస్తుంది. మళ్ళీ మనం చదువుకోవటం ఎందుకు, జాబ్ చేయడం ఎందుకు, లేదా ఇంకో పని చేయడం ఎందుకు, ఇలా అనిపిస్తుంది. అందుకే మాస్టర్ అంటున్నారు, అలా అంటే మనిషి నిష్క్రియుడు కావాలని కాదు. కర్మ సిద్ధాంతమే నిజమైతే అలా కావడం కూడా సాధ్యం. అంటే వీడు నిష్క్రియుడిగా ఉండాలన్నా కర్మ సిద్ధాంతం కనుక నిజమైతే వాడిని అలా నిష్క్రియుడిగా ఉండనివ్వదంట. వాడి చేత పని చేయించి మరీ ఫలితాన్ని ఇస్తుంది. ప్రాప్తించడం అంటే ఊరికే తీసుకొచ్చి మూటలాగా వచ్చేసేది. ఆ వచ్చేదానికి ఏం చేస్తే వాడికి అది వచ్చేట్టుగా ఉంటుందో ఆ పని చేయించి అది ఇస్తుంది అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, కర్మ సిద్ధాంతం నిజమైతే అలా నిష్క్రియుడిగా ఉండడం సాధ్యం కాదు. వాడికి ఎంత ప్రాప్తో వాటిని పొందే ప్రేరణ నిద్రించరాని రీతిన వాడిలో కలిగి పనిచేయిస్తుంది.
మనకి ఎందుకు కలుగుతుంది ప్రేరణ? ఇప్పుడు సడన్గా వచ్చేసింది, లేదు నేను కూడా ఏదో చేయాలనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ పొందవలసినది కనుక ఉండి పొందేట్టుగా చేయాలంటే మనలో ఆ ప్రేరణ కలిగించి మనల్ని అది పొందేదాకా అది మనల్ని అలా చేయిస్తుంది. ఆ విషయంలో భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు ఆ విషయం. కాకుంటే వివేకి రాగద్వేషాల చేత కర్మఫలాపేక్ష చేత బద్ధుడు కాకుండానే ఆయా కార్యాలు కర్మయోగిగా నిర్వహించి అదే ఫలితాన్ని పొందుతాడు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే భగవానుడు అదే చెప్పాడట, వివేకైన వాడు రాగద్వేషాల చేత ఫలితాలు వచ్చేదాన్ని బట్టి ఈ కర్మఫలాపేక్ష చేత వీటి చేత బద్ధుడు కాకుండా, అంటే వాడిని బంధించబడకుండా వాటి చేత ఆ కార్యాలు కర్మయోగ్య చేసి అవే పొందుతాడట. అలా కానివాడు మరలా ఆ ద్వంద్వాలకు బద్ధుడై యత్నించడం చేత అవివేకానికి తగిన క్షేత్రంగా తన హృదయాన్ని రూపొందించుకొని నిజమైన శ్రేయస్సుకు దూరం అవుతాడు. యోగి అదే చేస్తాడు. ఎందుకని? రావాల్సిందని నడిపించి ఆయనకి పొందేట్టు చేస్తుంది వివేకం ఉన్నవాడికి. లేని వాడికి చేస్తుంది. ఆయనకి ఫలితం రాకపోయినా ఆ పని చేసినా దానిలో బందీగాడు. మనమేమవుతాము అంటే ఆ ద్వంద్వాలకు బద్ధులమయ్యి యత్నించడం చేత మనం పని చేస్తే ఫలితం రావాల్సిందే అన్నట్టుగానే చేస్తాం. లేకపోతే ఎందుకు చేస్తాం? అసలు చేయం కదా. కనుక అవివేకానికి తగిన క్షేత్రంగా తన హృదయాన్ని రూపొందించుకొని నిజమైన శ్రేయస్సుకు దూరం అవుతాడు. భగవంతుడు తనని ఎలా సృష్టిస్తే అలా ఉండగలగాలంటే వివేకం ఉండాలి. మళ్ళీ మొదటికి వచ్చారు మహర్షి గారు. ఏం చెప్తున్నారు? ఆ వివేకం లేకపోవటమే ఈ వ్యామోహాలు ఆశలు ఇవన్నీ కలుగుతూ ఉండేవి. ఎవరికైతే అటువంటి వివేకం ఉంటుందో ఆ వ్యామోహం ఉండదు. అందుకని భగవంతుడు తనని ఎలా సృష్టిస్తే అలా ఉండాలి అంటే, ఉండగలగాలంటే వివేకం ఉండాలి. పై విధమైన యోచన వివేకానికి ఉదాహరణ. లేక సాయి వంటి సద్గురువు ఎడల పూర్ణ విశ్వాసం వలనైనా ఆ సూత్రాన్ని అంగీకరించాలి. వివేకం లేదు, మనకి అవేమీ తెలియదు, ఇవన్నీ ఏం తెలియవండి, నాకు అన్ని విషయాలు ఆలోచించి చెప్పేది లేదు. చక్కగా అప్పుడు కనీసం పూర్ణుడైన గురువు చెప్పినటువంటి, సాయినాథుడు చెప్పినటువంటి దాన్నైనా విశ్వసించి దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అంటున్నారు. తగ్గట్టుగా అంగీకరించి ఆచరించాలి. లేక భగవంతుని యందు విశ్వాసంతోనన్నా అలా చేయాలి. వాస్తవంగా భగవంతుడు తనను ఎలా సృజించాడో అలా ఉండడం అంటే నిరాడంబరుడుగా ఉండాలి. భగవంతుడు తనను ఎలా సృష్టించాడో అలా ఉండాలి అంటే నిరాడంబరుడుగా ఉండాలి అట. కుల వంశాది ప్రసక్తులు మనోకల్పితాలే కాని దేహగత పంచభూతాలు ఆహార నిద్రాది అవసరాలు వాటిని పొందే చేతనములే తాను అలా మాత్రం ఉండి అలానే వ్యవహరించగలగడం అంటే భ్రాంతులు లేకుండా ఉండటం అన్నమాట. తాను అంటే ఏంటి అనేది కనుక అర్థం చేసుకుంటే, అందుకని మహర్షి గారు అంటున్నారు, అసలు వాస్తవంగా భగవంతుడు తనని ఎలా సృజించాడో అలా ఉండడం అంటే నిరాడంబరంగా ఉండాలి. కుల వంశాది ప్రసక్తులు ఇవన్నీ కూడా, నేను ఆ కులం అండి, మాది పెద్ద కులం అండి, మాది గొప్ప కులం అండి, లేదా మాది ఇవన్నీ కూడా వాస్తవానికి దేహానికి సంబంధించినవి కాదు. మనం ఇదే దేహం ఇంకో కుటుంబంలో పుడితే ఏమనేవాళ్ళం? రాజు కుటుంబంలో పుడితే రాజులు వండి అంటాం, ఇంకొకటి ఇంట్లో పుడితే ఇంకొకటి అంటాం. అంతే తప్పించి దానికి ఏమైనా పట్టుకొని తెచ్చిందా? ఇవన్నీ కూడా మాస్టర్ అందుకే అంటున్నారు, ఇవన్నీ కుల వంశాది ప్రసక్తులన్నీ కూడా మనోకల్పితాలే. కాకపోతే ఈరోజు ఇంతగా చదువుకున్న ఈ కాలంలో కూడా ఇంకా వీటిని పట్టుకొనే కుల వంశాలు పట్టుకొని కొట్టుకోవటం, మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన వర్గాలుగా ఏర్పడటం అనేది ఎంత ఘోరమో. అంటే విద్యావంతులు అనుకుంటూ కూడా మాస్టర్ గారు అంటారు, అందుకే ఇది చిన్నవాళ్ళలో చదువులేని వాళ్ళు కాదట, గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని సైంటిస్టులు అయిన వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా అందరినీ శరీరాలను కోసి చూసిన లోపల వాడికి ఒకేలే కనపడ్డాయంట. బ్రాహ్మడికి అదే కనపడుతుంది, తక్కువ కులస్తుడికి అదే కనపడుతుంది, ఇంకో కులం వాడికి అలానే ఉంటుందంట దేహ నిర్మాణం. భగవంతుడు అందరినీ ఒకేలా సృష్టించాడు. కానీ బయటికి రాగానే వాడు ఏమంటాడట, వాడు తక్కువ వాడు, వీడు ఎక్కువ వాడు అంటాడట. మరి లోపల శరీరం ఆపరేషన్ చేసినప్పుడు ఎవరికన్నా తక్కువ ఎక్కువగా కనపడిందా? అంటే మరి వీడు తెలివైనవాడా కానివాడా? నేను చదువుకొని గొప్ప డాక్టర్ని అయ్యాను అంటాడు, ఎన్నో ఆపరేషన్లు చేశాను అంటాడు, కానీ వాడికి కులపిచ్చిపోలేదు, తను ఎక్కువ పక్కన వాడు తక్కువ అనేది పిచ్చిపోలేదు. కానీ ఇన్ని ఆపరేషన్లు చేసినా ఎక్కడన్నా లోపల శరీర నిర్మాణంలో కానీ తక్కువ కులస్తుడు కానీ ఎక్కువ కులస్తుడు కానీ ఏమైనా భగవంతుడు వ్యత్యాసం పెట్టాడా? అందుకని మహర్షి గారు అంటారంటే చదువు సంస్కారాలు కేవలం అవి మార్కులు బతకడానికి తప్పించి మనలో సంస్కారాన్ని పెంచిన చదువులు అనమాట అవి. అందుకని ఇవన్నీ కూడా కుల వంశాది ప్రసక్తులు ఇవన్నీ కూడా మనోకల్పితాలే కానీ దేహగత పంచభూతాలు ఆహార నిద్రాది అవసరాలు వాటిని పొందే చేతనములే తాను
నిజంగా తానేంటి పంచభూతాలు, పైగా ఆహార నిద్రాది అవసరాలు, వాటిని పొందే, వీటన్నిటిని పొందే చైతన్యం ఏదైతే ఉందో అదే తాను. అంతే తప్పించి ఈ కులం కాదు, వంశం కాదు, ఇంకోటి కాదు. నేను నేను అని మనం ఏ చైతన్యాన్ని చెప్పుకుంటూ ఉన్నామో అదే మనము అనే విషయం. అలా మాత్రం ఉండి అలానే వ్యవహరించగలగడం అంటే భ్రాంతులు లేకుండడం అన్నమాట. వివేకం కలిగి ఉండటం, నిరాడంబరంగా ఉండటం, భ్రాంతులు లేకుండా ఉండటం. అంటే ఏంటి భ్రాంతి? అంటే ఈ భ్రాంతులన్నీ మాది గొప్ప కులం అండి, మా తాతగారంటే ఇదండి ఇదండి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవానికి అవి మనకి ఏ విధంగానూ ఉపయోగపడవు. తెలియక మనం మిగిలిన వాళ్ళలాగే అజ్ఞానంలో అవే చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మనకున్న జీవితం, మనకున్నది సార్థకం చేసుకున్నామా లేదండి. మా తాతలు ఎవరో గొప్ప వాళ్ళు అయ్యారనుకోండి, మన కొరికేది ఏముంది? అలా అని మనకి కష్టం వచ్చినప్పుడు పోతుందా? మనకి ఇబ్బంది వచ్చినప్పుడు పోతుందా? అలా కాకుండా మన జీవితాన్ని మాస్టర్ ఒకటే మాట అంటారు, మన మన విలువ ఎంత అంటారు అంతే. మనం చెప్పినట్టుగా ధర్మాన్ని ఆచరించి పొందవలసిన దాని వైపు మనం చేసే ప్రయత్నం ఏమన్నా ఉందా? అంతేకాని లేకపోతే మా వాళ్ళు గొప్ప అని మనం ఊరికే బడాయి చెప్పుకోవటమేనా? మా వాళ్ళు ఎంతో మంది ధ్యానం చేస్తారండి, వస్తువుని కదిలిస్తారండి, చూపులతో కదిలిస్తారండి, నువ్వేమన్నా చేయగలవా అంటారు మాస్టర్ గారు. ఒకటే మాట. రష్యాలో మన పుస్తకాలు చదివి ఎవరో చెప్పారంట, మన గ్రంథాలు అక్కడ ఆచరించి వాళ్ళు ధ్యాన పద్ధతులు నేర్చుకొని వాళ్ళు మానసిక శక్తులు సాధించి ఊరికే వస్తువులు పట్టేలా చూస్తే అవి మూవ్ అయ్యాయట. అవి చూసారా మన గ్రంథాలు ఎంత గొప్పవో అన్నారట, మన పద్ధతులు ఎంత గొప్పవో. అవన్నీ సరే, నువ్వేమైనా చేయగలవా అంటే మనకు సామర్థ్యం లేదు. మనం ఎంతసేపు గొప్పలు చెప్పుకోవటమే, మా వాళ్ళు గొప్పండి, మా గ్రంథాలు గొప్పండి అని. అందుకని మాస్టర్ ఒకటే అంటారు, మనం విలువ ఎంత, చెప్పినట్టుగా మనం ఆచరించగలగటంలో కానీ మనం పొందిన దానిలో కానీ. అందుకని ఇవి పొందే చేతనం మనము అలా అలా మాత్రం ఉండి అలానే వ్యవహరించగలగాలంటే భ్రాంతులు లేకుండా ఉండటం అన్నమాట. అలా ఉండటం వివేకికే సాధ్యం. భ్రాంతులు లేకుండా ఉండటం వివేకికే సాధ్యం. వివేకి అశాంతికి, దుఃఖానికి, అజ్ఞానము, అజ్ఞానజనితమైన కోరికలు కారణమని తెలుసుకొని వాటిని జయించే యత్నిస్తాడు. ఎందుకు వివేకి వీటిని వదిలించుకుంటాడు అంటే అశాంతికి, దుఃఖానికి, అజ్ఞానము, అజ్ఞానజనితమైన కోరికలే కారణమని తెలుసుకుంటాడట. వివేక్ ఏం చేస్తాడు? ఎందుకు వీటిని జయించడానికి యత్నిస్తాడంటే మనకు కలిగే అశాంతికి, దుఃఖానికి ఏంటి కారణం అంటే మనలో ఉన్న అజ్ఞానము, అజ్ఞానజనితమైన కోరికలే కారణం అని తెలుసుకొని కోరికలు జయించండి అని అంటే ఎలా జయిస్తాం? ఇవి మనలో అశాంతికి కారణం అని తెలుసుకున్నప్పుడు వాటిని జయించడానికి సాధ్యం అవుతుంది. అది అందుకని వివేకి అశాంతికి, దుఃఖానికి, అజ్ఞానము, అజ్ఞానజనితములైనటువంటి అంటే అజ్ఞానం వలన కలుగుతున్నటువంటి కోరికలు అవి కారణం అని తెలుసుకొని వాటిని జయించే యత్నిస్తాడు అంటున్నారు. ఇంత మేరకు వివేచిస్తే ఆ పై స్థాయి అర్థమవుతుంది. ఏంటది? అప్పుడు వాస్తవంగా తనను భగవంతుడు పాంచభౌతికమైన దేహంగా సృజించలేదని, తాను దేహం, మనస్సు, ప్రాణము కాదని, తాను శుద్ధ చైతన్యమని తెలిసి అట్లే జ్ఞానస్థితిలో నిలుస్తాడు. అసలు లోపల అర్థం ఇదట. పై స్థాయిలో అర్థం ఏంటంటే భగవంతుడు తనని ఎలా సృజిస్తే అలా ఉండాలి అంటే భగవంతుడు తనని దేహంగాను, కేవలం మన మనస్సుగాను, ప్రాణంగాను కాకుండా చైతన్య స్వరూపుడిగా సృష్టించాడు. అది తెలుసుకొని అలా ఉండగలగటం అసలు నిజమైన అర్థం. అయితే అసలు ఆ పొందే లోపల మనకి వివేకం లేకపోవటం వల్ల మనం ఇన్ని రకాలుగా మనల్ని మనం ఎలా డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నాం. శారీరక స్థాయిలో, కర్మ స్థాయిలో, మానసిక స్థాయిలో ఇన్ని రకాలుగా మన కర్మేంద్రియాలని, తర్వాత జ్ఞానేంద్రియాలని, మనసుని ఆలోచింపజేస్తూ ఉంటాం. అయ్యో మనం మొదలైపోయేమే, వాళ్ళు పొందారే. ఏదైనా కానివ్వండి, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అని ఎక్కడొస్తాయి? మన మనసులోనే కదా. ముక్తికి హేతువు కాగలిగిన మనసుని ప్రబల బద్ధ హేతువుగా చేసుకొని మనం అది పొందకుండా చేసుకుంటూ ఉంటాం. అంటే మనల్ని బంధించేదైనా, మనల్ని ఆ బంధం నుంచి విదిలించేదైనా కానీ మనస్సే. ఆ మనసుని పాడు చేసుకున్నాం అనుకోండి, నేను వాళ్ళని తిట్టానని బయటికి ఏదని మనసులో అనుకున్నాను, అయిపోయింది. మనసులోనే పాడు చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ మనసు శుద్ధి అవ్వాలంటే మనకి ఎంతకాలం పడుతుంది? అందుకని ఎవరికైతే వివేకం కలిగి వీటి పట్ల భగవంతుడు మనల్ని ఎలా సృజించాడో అలా ఉండాలి అంటే మామూలు స్థాయిలో ఆలోచిస్తే ఇలా శారీరక స్థాయి, మానసిక స్థాయి, కర్మస్థాయి ఏ అందవికారాలను పట్టించుకోకుండా భగవంతుడు మనల్ని కేవలం ఇలా సృష్టించలేదని, మనం ఈ దేహము, మనస్సు, ప్రాణము కాదని, తాను చైతన్య స్వరూపుడనని అది తెలుసుకొని దాన్ని పొందడం కోసం అలా జీవించగలగటమే నిజమైన అర్థం అంటున్నారు మహర్షి గారు. అది పై స్థాయిలో అర్థం.
అలా తెలుసుకొని తాను శుద్ధ చైతన్యమని తెలిసి అట్లే జ్ఞానస్థితిలో నిలుస్తాడు. అందుకే లోకులు షిరిడీలో సాయి అనబడే దేహాన్ని దైవంగా, గురువుగా, మహనీయుడిగా పూజించినా, గౌరవించినా, లేక పిచ్చివాడిగా నిందించినా గాని, అగౌరవపరిచినా చలించక తాను షిరిడీలోని 500 అడుగుల దేహమే తలచేవాడు తనను అసలు చూడనట్లే అని చెప్పగలడు. ఎందుకని? బాబా చెప్పిన మాటకి ప్రత్యక్షంగా ఆయనే ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. తాను ఈ దేహము కాదని, మనసు కాదని, ప్రాణం కాదని, తాను కేవలం చైతన్య స్వరూపుడు అని. అందుకని అటువంటి జ్ఞానస్థితిలో ఉన్నాడు కనుక తనని గౌరవించిన వాళ్ళ పట్ల, తనని నిందించిన వాళ్ళ పట్ల, లేకపోతే పిచ్చివాడని అవహేళన చేసినా, ఇంకో రకంగా మాట్లాడినా కానీ దేని పట్ల కూడా ఆయన చరించక ఆయన జ్ఞానస్థితిలో భగవంతుడు ఎలా సృజించాడో అటువంటి పూర్ణ జ్ఞానస్థితిలోనే బాబా ఉండగలిగారు అంటున్నారు. తాను సకల దేవతా స్వరూపి అయినట్లే కుక్కల వంటి ప్రాణులు కూడా తానేనని గుర్తించి మన చేత గుర్తింపు చేయగలిగి నిందాస్తుతులకు అతీతుడై నిర్లిప్తుడిగా ఉండగలుగుతాడు. కనుక పై సూక్తిని ఆచరించి చూపగలగడంలో ఆయనకు ఆయనే సాటి. మాస్టర్ గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, అసలు ఈ సూక్తిని ఆచరించి చూపడంలో మనం ఇప్పటికి ఎన్నోసార్లు ఇదే చెప్పుకుంటున్నాం. బాబా చెప్పే ప్రతి మాట, ప్రతి సూక్తి ఆయనలో పరిపూర్ణంగా కనపడుతుంది. ఆయన ఎంత ఆచరించారు. బాబా చెప్పిన ఏ ఒక్క సూక్తి అన్న ఆయన ఆచరించకుండా ఉంటుందా? ఊరికి ఏదో మనకి చూడడం కోసం చెప్పినట్టు ఉంటుందా అంటే అలా ఉండనే ఉండదట. అంత పర్ఫెక్ట్. అంటే ఇంత చెప్పిన లోతైన అర్థం అంతా కూడా బాబా తన ఆచరణలో ఎంత పర్ఫెక్ట్గా ఆచరించి చూపుతూ ఉన్నారు. కనుక ఆ స్థాయిని పొందే లోప సాధకుడు కర్మపరంగా వచ్చే ఉచ్చనీచ స్థాయిలకు, సుఖదుఖాలకు తటస్థుడై ఓర్చి వాటి నుండి విడిపడటానికి సాయి చక్కటి మార్గం చూపారు. చెప్పిందంతా బాగానే ఉందండి. మరి మనం సాధన చేస్తూ ఉన్నా కానీ మనకి కర్మపరంగా ఇప్పుడు చేస్తున్నాం సాధన, మరి అంతకుముందు సాధన చేయలేదు కదా, మరి వాటి ఫలితాలు ఏవో మనం తప్పులో ఒప్పులో చేసే ఉంటాం కదా, మరి వాటి ఫలితాలు అనుభవించాలి కదా. ఇప్పుడు సాధన చేస్తున్నాం కాబట్టి అవి రాకుండా ఉండదు. చాలా మందికి అపోహ ఎలా ఉంటుందంటే, మనం భక్తి మార్గంలో ఉన్నాం, అమ్మవారిని అయ్యవారిని శుద్ధి చేస్తున్నాం, బాబాని పూజిస్తున్నాం కనుక మనకి ఏ ఒక్క కష్టం రాదు అనుకుంటాం. కానీ ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని మనం ఇది చేస్తూ ఉన్నాం. కానీ అంతకుముందంతా మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఎన్నిటినో మనం ఆల్రెడీ సిద్ధం చేసుకునే వచ్చాం. మరి అవన్నీ అనుభవానికి వస్తాయి. ప్రయాణం చేస్తూ ఉంటే ఆల్రెడీ మనకి అవన్నీ ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటి పట్ల మనం ఎలా ఉండాలో చెప్తున్నారు. అట్లా వచ్చే వాటి పట్ల ఉచ్చ నీచ స్థాయిలకు, అంటే మంచిది రావచ్చు, తక్కువ స్థాయి రావచ్చు, సుఖ దుఃఖాలకు తటస్థుడై ఓర్చి వాటి నుండి విడిపడడానికి సాయి చక్కటి మార్గం చూపారు. ఇదే ఆయన చెప్పిన మరో సూక్తిలో ఒకటి ప్రతిధ్వనిస్తుంది. మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు. అంటే నిరాడంబరంగా ఉండటం, ఇవన్నీ ఏమి అహంకారాన్ని బలపరిచేవి ఏవైతే ఉన్నాయో, మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అని అంటే కర్మవశాన ఎన్ని వచ్చినా, అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నారు మాస్టర్ గారు. కర్మవశాన ఎన్ని వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతునికి బానిసగానే నిలవగలగాలి. అలా కాకుండా అసలు ఉండగలవా? లేదు, నేను భగవంతుడు బానిసనే కాదు, నేను ఐ డిఫై భగవంతుడు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను 1000 ఏళ్ళు బతకమనండి. నాకు 2 చేతులు ఏంటి, నేను 10 ఏళ్ళతో పోతాను, ఎట్లా వస్తాయి చూడండి. 5 అడుగుల దగ్గర ఆగిపోయాను, నేను 10 అడుగులు అవ్వాలి, అవ్వమనండి. అసలు ఆయన డిఫై చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందే. కానీ ప్రతి ఒక్కటి మన ఇష్టారాజ్యంగా ఉండాలంటే సాధ్యం అవుతుందా? అందుకని మాస్టర్ గారు అంటున్నారు, తాను మాత్రం అంటే మనకి కర్మవశాన్ని ఎన్ని వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతునికి బానిసగానే నిలవగలగాలి. ఆ పదం నచ్చకపోవచ్చు కొంతమందికి. బానిసగా అంటే ఎందుకు ఉండాలండి బానిసగా? అంటే ఆయన నిర్ణయాల చేత కాకుండా ప్రకృతి సూత్రాలు దాటి అసలు ఎవరికన్నా సాధ్యమవుతుందా? వాస్తవానికి ఆలోచించిన ప్రతి జీవి భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే కానీ అసలు ఇంకొకటి ఎలా అవుతాడు? ఆయన పెట్టిన ధర్మాలను అతిక్రమించి జీవించడానికి అసలు సాధ్యం అవుతుంది ఎవరికన్నా? అట్టి నిశ్చలతే ఆ సంగతి గుర్తించిన వాడు అహంకారాది భావ వికారాలకు తావీయుడు. అంటే ఇక్కడ బానిసల పని ఎందుకు వాడారు? ఆయన నిర్ణయించిన సూత్రాలను అనుసరించి వాడి జీవితం అందులో గడవాల్సిందే. కానీ ఆయన డిఫై చేసి లేదు, నేను ఆయన చెప్పింది విను, నేను భగవంతుని నమ్మను కనుక నా ఇష్టారాజ్యాన్ని జీవిస్తాను అని వీళ్ళు ఎక్కడన్నా ఏదైనా మార్పు తెచ్చుకోగలడా? సాధ్యమే కాదు. అందుకని మాస్టర్ అన్నారు, అలా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు అది చేసి అలా బ్రతకాల్సిందే అంటున్నారు. నేను ఒప్పుకోనండి భగవంతుడిని, నేను నమ్మను,
ఏది అంతకుమించి అతిక్రమించి చూడు సరే మీరు నమ్మాం కాబట్టి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు, ఇచ్చి దాంతో ఉంటున్నావు, మరి నువ్వు అలా చేయట్లేదు కదా, దాన్ని దాటి చూపించు. అలా ఉండదు. అందుకనే మాస్టర్ అంటారు, ప్రతి జీవి కూడా బానిసగా, వాస్తవానికి ఆలోచన ప్రతి జీవి భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే కానీ ఇంకొకటి ఎలా అవుతాడు? ఆ సంగతి గుర్తించిన వాడు అహంకారాది భావ వికారాలకు తావీయుడు. దానివల్ల ఏమవుతుంది? నేనేదో ప్లాన్ చేసుకున్న ఒక 1000 సంవత్సరాల తర్వాత అంటానికి అవకాశం ఉండదు. భగవంతుడు ఇచ్చిన దాన్ని తెలుసుకున్నవాడు అహంకారాది భావ వికారాలకు తావీయుడు. అట్టి నిశ్చలతే తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ మోహం లేకపోవటం, వ్యామోహాలు లేకపోవటం, ఆశ లేకుండా ఉండటం, ఈ మనసుని కలుషితం చేసుకోకుండా కనుక మనసు పవిత్రంగా ఉంచగలిగితే ఏమొస్తుందండి? మనశ్శాంతి అయినా అంటే తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది అంటున్నారు. అది ఎందుకు మనసు పవిత్రంగా ఉంచుకోవాలి, మనసు నిశ్చలంగా ఉంచుకోవాలి? బయట ఉన్న చెత్తంతా మన మనసులో వేసుకొని మనసుని ఇన్ని రకాలుగా పాడు చేసుకోవటం, మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చేనుకోవటం, తక్కువ ఉన్న వాటి పట్ల అహంకారాన్ని చూపించడం, ఈ విధంగా కలుషితం చేసుకోవటం వల్ల మనం తెలుసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాము అంటారు మాస్టర్ గారు. ఈ సూక్తిని మాస్టర్ గారు అన్నట్టు దీన్ని పరిపూర్ణంగా ఆచరించి చూపటంలో ఆయనే సాటి. అంటే మనకు అర్థమయ్యే స్థాయిలో ఎలా ఉంటే నిజమైన అర్థం ఏంటి? భగవంతుడు తనని కేవలం దేహంగాను, మనస్సుగాను, ప్రాణంగాను సృజించలేదని, తనని చైతన్య స్వరూపుడిగా సృజించాడని, అట్టి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంలో నిలబడివే భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండటం అంటే అంటున్నారు మాస్టర్ గారు. అది అందుకని అలా ఉన్నవాడి స్థితి ఎలా ఉంటుందంటే, తనని గౌరవించారా, తన శరీరాన్ని, లేకపోతే తను నిందించారా, పిచ్చివాడన్నారా, జ్ఞానం అన్నాడా, ఎవరేమనుకున్నా వాళ్ళ పిచ్చి వాళ్ళ భావాన్ని తప్పించి ఆయన ఇవేమీ కాదు, కేవలం చైతన్య స్వరూపుడు, తాను సకల దేవతల్లో ఉన్నట్లుగానే ఆఖరికి అన్ని జంతువుల్లోనూ చిన్న చిన్న ప్రాణుల్లోనూ కూడా ఆయనే ఉన్నారని గుర్తించి మన చేత గుర్తింపబడి అట్టి స్థితిలో నిలుస్తారు అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.